వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్పొరేటర్గా కూడా గెలవని వారు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, తాను స్పందిస్తే వారు తట్టుకోలేని పరిస్థితి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్లో దాదాపు 70 లక్షలతో చేపట్టున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధిని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కు చేసిన అభివృద్ధిని చెప్పాలని సవాల్ విసిరిన ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం పర్యటనపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కట్టింది వాళ్ళే, కూలగొట్టింది వాళ్ళ హాయంలోనే, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఓట్లేసింది, మమ్మల్ని గెలిపించింది కూడా, అది కూడా ఒక భాగమే కదా. 30,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,00,000 కోట్ల చిల్లరకు తీసుకుపోయి రిడిజన్ పేరుతోటి డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు కలిసి దాన్ని కట్టి ఎలక్షన్లు రాకముందుకే వాళ్ళ ప్రభుత్వంలోనే కూలిపోతే ఒకడొత్తోడు మేము బాంబులు పెట్టినామంటాడు, ఒకడొత్తోడు ఇంకోడు అంటాడు. అసలు దొంగల మూట వీళ్ళందరూ వచ్చిన డబ్బులతోటి ఇంట్లోనే పంచాయతీలు పుట్టే ఆ దోసుకున్న డబ్బులతోటి. మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ కాళేశ్వరం పోతాడో నాకైతే నిజంగా ఇప్పటికి కూడా అర్థం కావట్లే. నేను అందుకే నిన్న కూడా చెప్పిన, ముక్కు నేలకు రాయి ప్రజలకు క్షమాపణ చెప్పు. వరంగల్ జిల్లా ప్రజలకు మీ యొక్క కుటుంబం ధ్వంసం చేసినట్టు వరంగల్ జిల్లాని ఎవరు చేయలే. ఆర్థికంగా కానీ, కాకతీయ డైనాసిటీ ఉన్నటువంటి వరంగల్ చరిత్రను కానీ విధ్వంసం సృష్టించను మీరు. ఇలా మీ కుటుంబం ఆఖరికి నీళ్ళలో మునుగుతే 10,000 ఇస్తా అని చెప్పి దొంగ తిరిగా పారిపోయినరు.